నిన్న లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ దగ్గర కంప్లీట్ కట్ చేసినావు. అసలు మెయిన్ టాపిక్ కట్ చేసి పడేసినావు. చదవడానికి వచ్చినా అల్లా ఇలా చేయడానికి వచ్చినా స్టార్ట్ చేసినారా గీసుకోరా ఏం కాదు మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది. తీసుకున్నారా నిన్ననే చెప్పినా ఇది ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. దీంట్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ లో మనకు జనరల్ గా 2 లాస్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రాయడానికి టైం ఇస్తా. ఫస్ట్ మనకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ లో 2 లాస్ ఉన్నాయి. ఆ లాస్ ఏంటో నేను చెప్పిన. ఫస్ట్ లా ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అది ఫస్ట్ లా. ఫస్ట్ లా ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని ఫస్ట్ లా చెప్పిన. సెకండ్ లా ఏం చెప్పిన నేను? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ లై ఆన్ ద సేమ్ ప్లేన్ అది చెప్పిన కదా. అది సెకండ్. అది సెకండ్ లా. ఫస్ట్ లా ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. Angle of incidence is equal to angle of reflection. Second law is the second law. Now the incident ray, the reflection ray and the normal ray to mirror at point of incidence all lie on the same plane. It is known as second law. Now, petko heading. Real and virtual. అది అంతే ఎందుకన్నా ఆల్రెడీ రాసినా. దాని మీద పెట్టుకో, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ పెట్టుకో. అయిపోయింది. అండ్ నార్మల్ కూడా సో 2 లాస్ అయిపోయినాయి. 2 లాస్ ఏమైపోయినాయి? ఫస్ట్ లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ టు మిర్రర్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. ఇది సెకండ్ లా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లా అయిపోయిన తర్వాత దీంట్లో మనము అయిపోయింది. అదే అయిపోయిందా? వద్దా అయిపోతే ఇలా చేసేస్తాం. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది అయిపోయిందా? ఇలా చేసానా? విను. సో నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ మనము లేటరల్ ఇన్వర్జన్. లేటరల్ ఇన్వర్జన్
ఇప్పుడు లేటరల్ ఇన్వర్జన్ అంటే ఏంటిది? ఇది కాదు నా టాపిక్. ఇప్పుడు నువ్వు అది స్టార్ట్ చేయాలి, రియల్ అని పట్టుకోవాలి. చెప్తా ఫస్ట్ రాని ఒక్కొక్కటి వస్తుంది కదా. ఫస్ట్ లేటరల్ ఇన్వర్జన్ అంటే ఏంటిది? అసలు కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా? లేటరల్ ఇన్వర్జన్ అంటే నాలెడ్జ్ కూడా లేదా? తెలియదు చెప్పు. ఏమైంది? నిన్న చెప్పలే కదా ఇన్వర్జన్ అంటే నిన్న నేనేం చెప్పిండ్రా? ఓం సాయి గారు ఉల్టా తిరుగుతాడని చెప్పలే కదా? ఫోకస్ ఉండదు చెప్పేటప్పుడు. మళ్ళీ తెలిస్తే ట్యూషన్కి ఎందుకు వస్తామని చెప్తారు. ఇప్పుడు ఇన్వర్జన్ అంటే ఏంటి? లేటరల్ ఇన్వర్జన్. ఇది రియల్ ఇన్వర్జన్ ఆ ఇన్వర్జన్ మీద లేటరల్ ఇన్వర్జన్. ఇప్పుడు ఉత్త ఇన్వర్జన్ నీకు అడిగింది నేను. లేటరల్ ఇన్వర్జన్ ఏంటంటే ఇప్పుడు అంబులెన్స్ చూసారు ఎప్పుడైనా? అంబులెన్స్ పైన స్పెల్లింగ్స్ ఎలా రాసి ఉంటుంది? అద్దంలో మనకు క్లియర్ కనిపిస్తుంది అంబులెన్స్ అని. మిర్రర్లో చూసినప్పుడు క్లియర్గా అంబులెన్స్ అని కనిపిస్తుంది. కానీ రాసి మిర్రర్లో అంటే అంబులెన్స్ పైన ఇట్లా రివర్స్లో రాస్తుంది. అంటే లెఫ్ట్ది రైట్ సైడ్లో రైట్ సైడ్. సపోజ్ ఇప్పుడు బి ఇలా ఉందనుకో, మనకు మిర్రర్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. సో అంటే అంబులెన్స్లో కూడా ఇలానే రాసి పెట్టుంటుంది. అంబులెన్స్ అని రివర్స్లో రాసి పెట్టుంటుంది. ఎందుకంటే మిర్రర్లో చూస్తాం కదా మనము, వెనకాల నుంచి అంబులెన్స్ వస్తుంది, వెనకాల నుంచి ఏమొస్తుందో అంటే నువ్వు మిర్రర్లోనే చూస్తావు కదా. వెనకాల కార్లో నుంచి తొంగి వెనకాల ఏమొస్తుందో చూడవు కదా, మిర్రర్లో చూస్తావు. మిర్రర్లో చూసినప్పుడు ఏమైతే నీకు ఇన్వర్షన్ అవుతుంది. అంటే లెఫ్ట్ది రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ మారిపోతుంది. దాన్ని మనం లేటరల్ ఇన్వర్జన్ అంటాం. ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు? వాడికి క్లియర్ కనిపిస్తుంది కదా, స్పెల్లింగ్ క్లియర్ ఉంటుంది. ఇప్పుడు మిర్రర్లో చూసినప్పుడు క్లియర్ ఉంటుంది. అంబులెన్స్ అని అంబులెన్స్ పైన రివర్స్లో రాసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చూస్తావు? కార్ మిర్రర్ ఉంటుంది కదా. మిర్రర్ తీసుకోవచ్చు, మిర్రర్లో వస్తే అయితే తిరుగుతాయి కదా. మళ్ళీ కారకంలో చూసినా కారకంలో ఇట్లా తిరుగుతాయి కదా. కారకంలో తిరగదు. నేను ముందే చెప్పిన అంబులెన్స్ పైనే రివర్స్లో అంబులెన్స్ అని రాసి ఉంటుంది. అంబులెన్స్ పైన రివర్స్ అని రాసి ఉంటుంది. దాని నువ్వు మిర్రర్లో చూసినప్పుడు ఏమైతే స్ట్రైట్ అయిపోతుంది. అట్లనే చెప్తున్నా కదా ఇప్పుడు దాకా నేను. ఇప్పుడు అర్థమైందా? సో అంబులెన్స్ పైన బి అనేది ఇలా ఉన్నది అనుకో, మిర్రర్లో చూసినప్పుడు బి ఇలా అయిపోతుంది. అది అర్థమైందా? దాన్ని మనం లేటరల్ ఇన్వర్జన్. ఇప్పుడు నువ్వు ఇంట్లో మనం యూజ్ చేసే మిర్రర్స్ అన్నీ ఉన్నాయి చూడు, ఇంట్లో మనం యూజ్ చేసే మిర్రర్స్ అన్ని సేమ్ అదే రిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు రైట్ సైడ్లో చేయిపోయిన అనుకో, మిర్రర్ ఎట్లా కనిపిస్తుంది? లెఫ్ట్ సైడ్లో చేయిపోయినట్టు కనిపిస్తుంది. అదే లేటరల్ ఇన్వర్జన్. దీనికి డెఫినేషన్ రాసుకోండి. లేటరల్ ఇన్వర్జన్ కి a phenomena where an image appears reversed from left to right, left to right. ఇది ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ చూస్తాను మనం? జనరల్గా మిర్రర్స్లో చూస్తాం. ఇది ఎక్కడ చూస్తాం? ఇది మిర్రర్స్లో చూస్తాం. దీన్నే మనం లేటరల్ ఇన్వర్జన్ అంటాం. చెప్పిందా? ఇప్పుడు నిన్న నేను చెప్పిన ప్రాపర్టీస్ ఆఫ్ మిర్రర్స్కి 2 ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పిన. ఒకటి ఏంటిది? రాసేదే రివర్స్లో రాస్తారు. ఎందుకంటే ముందు కారు అంబులెన్స్ ఎమర్జెన్సీలో కూర్చుంటుంది. మిర్రర్ రివర్స్ మిర్రర్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. అది మిర్రర్లో ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే ఒక నిమిషం మిర్రర్ తీసుకురా.
అక్కడ గుర్తు పైన ఉన్నది చూసుకో. దాని తోడు కొంచెం ఇప్పుడు టీ షర్ట్ పైన నేమ్స్ రాస్తున్నాయి కదా, ఓన్ ద ఫీల్డ్ అని రాస్తుంది. నీకు దాంట్లో ఎట్లా కనిపిస్తున్నాయి అవి? ఎట్లా కనిపిస్తున్నాయి అవి? అక్కడ ఏమైనా కనిపిస్తాయి? రివర్స్ లో వచ్చినాయి కదా. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం? దాన్ని లేటరల్ ఇన్వర్షన్. లేటరల్ ఇన్వర్షన్ క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ లేటరల్ ఇన్వర్షన్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చెప్తున్నాం మనం? ప్రాపర్టీస్ ఆఫ్ మిర్రర్స్ అని డిస్కస్ చేస్తున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ మిర్రర్స్ లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి మెయిన్గా. 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమేమి ప్రాపర్టీస్ అవి? కాన్కేవ్, కాన్వెక్స్ అండ్ మిర్రర్స్. ఆ మిర్రర్స్కే 2 ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పిన. ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? రియల్ అండ్ వర్చువల్. రియల్ ప్రాపర్టీ ఉంటుంది, వర్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పిన. అన్నా కదా? ఇటు ఫోకస్ చేయండి, ఇక్కడ ఫోకస్ చేయండి. క్లియర్ అవ్వాలి? ఇంకా ఏషాలు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ ఇది ఉంది, యాపిల్ రివర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు లేటరల్ ఇన్వర్షన్ క్లియర్ అయిపోయిందా కాలేదా? లేటరల్ ఇన్వర్షన్ క్లియర్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నారు? మిర్రర్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అంబులెన్స్ అని రాసుకుంటే అంబులెన్స్ లో మనకు రివర్స్ లో కనిపిస్తుంది లేటరల్ ఇన్వర్షన్. ఇప్పుడు రియల్ ఇమేజెస్ అండ్ నేనేం చెప్పిన మనకు 2 టైప్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పిన కదా, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు రియల్ ఇమేజ్ అంటే వర్చువల్, రియల్ అండ్ వర్చువల్ అని చెప్పిన. ఇది అయిపోయింది కదా ఇప్పుడు కంప్లీట్ గా. ఫస్ట్ వన్ రియల్. రియల్ అండ్ వర్చువల్. ఇప్పుడు రియల్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు మిర్రర్లో చూసినట్టు, ఇప్పుడు దాకా నువ్వు మిర్రర్లో చూసేది వర్చువల్. అంటే నీకేమనిపించింది? మిర్రర్ లోపల అంటే ఎంత డిస్టెన్స్లో నువ్వు మిర్రర్ పెట్టినావో అంతే డిస్టెన్స్లో మిర్రర్లో నిలిచినట్టు కనిపించింది నీకు. అంటే నీ బాడీ నుంచి అది మిర్రర్ ఎంత డిస్టెన్స్ ఉందో లోపల కూడా అంతే డిస్టెన్స్ కనిపించింది. అదేంటి? అది మిర్రర్ లోపల కనిపించింది, అదే వర్చువల్ అయిపోయింది. ఇప్పుడు నీకు రియల్ అంటే ఏంటి? సపోజ్ మిర్రర్ ఇక్కడ పెట్టినప్పుడు, సపోజ్ నేనేం చేస్తున్నా, మిర్రర్ ఇక్కడ పెట్టినానుకో, మిర్రర్ ఇక్కడ పెట్టినా, ఇక్కడ నువ్వు ఉన్నావు, నీ రిఫ్లెక్షన్ ఇక్కడెక్కడో వచ్చింది. నీ రిఫ్లెక్షన్ ఇక్కడెక్కడో మిర్రర్కి బయట వచ్చింది. అర్థమైందా? దాన్ని ఏమంటున్నామో రియల్ అంటాం. నీకు బయట కనిపిస్తుంది కదా, బయట కనిపిస్తే రియల్, లోపలనే కనిపించింది అనుకో దాన్ని వర్చువల్ అంటాం. బయటకు వస్తాయి కదా, దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. అదే వర్చువల్ అంటే ఏమైతే లోపలనే వెళ్ళిపోతుంది, లోపలనే ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది అది. సో అదే వర్చువల్. వర్చువల్ అంటే సపోజ్ మిర్రర్ కదా, ఇది మిర్రర్ కదా, మీకు ఇమేజెస్ ఎట్లా సపోజ్ ఇక్కడ నుంచి ఉన్నాను, ఇమేజెస్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక్కడెక్కడో ఇలా ఉన్నట్టు ఇక్కడెక్కడో ఇమేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది మిర్రర్ లోపల. దీన్ని ఏమంటున్నాం? వర్చువల్ అంటాము. దీన్ని వర్చువల్ అంటాము, దీన్ని రియల్ అంటాం. అర్థమైందా? ఇదే రియల్ అండ్ వర్చువల్కి డిఫరెన్స్. సో రియల్ అండ్ వర్చువల్కి డిఫరెన్స్. అండ్ ఇంకో ప్రాపర్టీ ఏం చెప్పిన, రియల్కి తమ్ముడు ఎవరు? రియల్కి తమ్ముడు ఇన్వర్టెడ్. వర్చువల్కి తమ్ముడు ఎవరు? ఎరెక్టెడ్. ఎవరో ఒకడు తమ్ముడు, కొడుకు, తాతను. అర్థమైందా? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోలేదు. ఈ ప్రాపర్టీ నేను ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో తర్వాత యూజ్ చేస్తాము. రే డయాగ్రామ్స్ ఉంటాయి కదా, రే డయాగ్రామ్స్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం మనము. అక్కడ మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ చెప్తాయి. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైతే ఇది రాసుకున్నారా? ఇది ఆల్రెడీ నిన్ననే రాసుకున్నారు. ఇది అయిపోయింది కదా. ఇది ఇప్పుడు నెక్స్ట్ డ్రాయింగ్ తీసుకోమన్నా
అది చేసుకున్నావు కదా నిన్న. Characteristics of the image formed by a plane mirror. ప్లేన్ మిర్రర్ పైన ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్ చూసినాం కదా. సో ప్లేన్ మిర్రర్ చూసినప్పుడు దాంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అయ్యాయి, దాన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ అంటాం. అర్థమైందా? సో రాసుకోండి. ప్లేన్ మిర్రర్ ఫస్ట్ పాయింట్. ఇది థియరీ మొత్తం. థియరీ చెప్తుంటా, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, తర్వాత థియరీ చెప్తా. ఏంటిది? ఫస్ట్ మిర్రర్ ఎట్లుంది మనకు ఇప్పుడు చూసినప్పుడు స్మూత్గా పాలిష్డ్ సర్ఫేస్ ఉంది కదా. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిదంటే స్మూత్ ఉంటుంది, పాలిష్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది మనకు? వర్చువల్ ఇమేజ్ కనిపించిందా, రియల్ ఇమేజ్ కనిపించిందా? వర్చువల్. మీకు బయట ఏమైనా కనిపించిందా? కనిపించగా లోపలనే ఎక్కడో ఉన్నట్టు కనిపించింది, అది వర్చువల్ ఇమేజ్. ఇమేజ్ ఎలా కనిపించింది మీకు? ఎలా కనిపించింది? ఎరెక్ట్ కనిపించిందా, ఇన్వర్టెడ్ కనిపించిందా? ఇన్వర్టెడ్ కనిపించింది. లో బ్యాటరీ అయినా పైప్ అయినా ఏమని చెప్తున్నాను? రియల్ ఇమేజ్ కనిపిస్తుందా మనకు? అక్కడ కనిపించే వర్చువల్ ఇమేజ్ కనిపించింది. ఆ వర్చువల్ ఇమేజ్ ఎలా ఉంది? ఇన్వర్టెడ్. ఆ ప్రాపర్టీ ఇప్పుడు గుర్తొచ్చిందా అదే? సో వర్చువల్కి తమ్ముడు ఎవడని చెప్పినా ఇరెక్ట్ కదా. కానీ ఇప్పుడు ఏమొచ్చింది మనకు? ఇరెక్టే వచ్చిందా? ఇరెక్ట్ రాలే. ఇరెక్ట్ అంటే ఏం చెప్పినా నీకు? రే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్వర్టెడ్ అంటే రివర్స్, ఇరెక్ట్ అంటే ఎలా ఉందో అలానే వచ్చేదాన్ని ఇరెక్ట్ అంటాము. సో కరెక్ట్ అయిందా కాలేదా? అది కరెక్ట్ అయింది. అరే నేను క్లాస్ వెళ్ళిపోతే చెప్పండి రా, వాయిస్ కరెక్ట్గా రావట్లేదు. వీడియో చూసిన నేను వాయిస్ కరెక్ట్ రావట్లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. అది కరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ ఉంది, అది ఆ వాయిస్ క్లియర్గా రావాలని చెప్పి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. అర్థమైందా? అర్థమైందా కాలేదా? ప్రాపర్టీస్. సో రాసుకోండి క్యారెక్టరిస్టిక్స్. దానికి ఈ క్యారెక్టరిస్టిక్ క్వశ్చన్లో అడుగుతాడు. ఇది 3 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ అని అడిగిన అనుకో, అప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? స్మూత్ అండ్ పాలిష్డ్. స్మూత్ అండ్ పాలిష్డ్ సర్ఫేస్ that reflects. ఏమంటున్నా? స్మూత్ అండ్ పాలిష్డ్ సర్ఫేస్ దట్ రిఫ్లెక్ట్స్ లైట్ యూనిఫామ్లీ. సెకండ్ పాయింట్ ఏంటిది? ఇమేజ్ ఆబ్టైన్డ్ ఈజ్ వర్చువల్. మీ సిలబస్ అయ్యేదాకా పెడతారా? Image is literally inverted. Fourth one, image is erected. ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఓపెన్ చేసి బయట ట్యూషన్స్ అని ఉంటుంది, యూట్యూబ్లో ఓపెన్ చేయండి. కొన్ని దాన్ని సబ్స్క్రైబ్ అంటే దాంట్లో లైవ్ వస్తలేదు మా క్లాస్ చెప్పాను. సబ్స్క్రైబ్ ఫాలో చెప్తుండ్రు. సార్ ఎప్పుడు ఏం చెప్తున్నారు? సార్ ఎప్పుడు చెప్తున్నారు మళ్ళీ ట్యూస్డే చెప్తున్నారు. అదే వెళితే ఫ్రైడే చెప్పమని సౌత్ చెప్తారు.
వస్తుంది మీ ఫోన్ అంటే లైవ్ వస్తుంది నీ బాక్స్ తీయలేమా అదే మరి అంతా క్లియర్నెస్ అంటే తెలియదు నేను ఆల్రెడీ గ్రూప్లో లింక్ సెండ్ చేసిందా అంటే గ్రూప్ నిన్నట్టు ఒక్క బటన్ వచ్చేసరికి 50% ఫీజు డిస్కౌంట్ ఇస్తాను ఇక్కడ మనం నేర్చుకున్నాక వచ్చేది ఓకేనా ఫాస్ట్గా చెప్పేసి అయిపోలే ఇంకా ఫాస్ట్గా ఇంకా అయిపోయింది అన్న అయిపోయింది ఇంకా చాలా ఉంది అయిపోయిందా పాయింట్స్ ఏమైనా డౌట్ ఉందా ఒకసారి చూస్తాను ఏముంది ఫస్ట్ స్మూత్ అండ్ పాలిష్ సర్ఫేస్ ఉంటాయి కదా మిర్రర్లో స్మూత్ అండ్ పాలిష్ సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్స్ లైట్ యూనిఫామ్గా రిఫ్లెక్ట్ చేస్తుంది నెక్స్ట్ స్ట్రైట్ కాదు అన్ని ఈక్వల్గా అంతా ఈక్వల్గా కనిపిస్తుంది ఇమేజ్ అనేది ఏమొచ్చింది మనకు వర్చువల్ ఇమేజ్ బయట కనిపించిందా లోపలనే డిస్టెన్స్లో కనిపించిందా లోపలనే కనిపించింది కాబట్టి వర్చువల్ నీకు ఇంకేమైంది లేటరల్ ఇన్వర్టెడ్ కనిపించిందా లేదా లేటరల్లీ ఇన్వర్టెడ్ చూపించిన లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటి ఇలా ఉన్నది ఇలా కనిపించింది దాన్ని లేటరల్ ఇన్వర్షన్ అంటారు సో లేటరల్ ఇన్వర్టెడ్ కనిపించిందా కనిపించింది నెక్స్ట్ ఇమేజ్ అనేది ఏమైంది నీకు ఇరెక్ట్ అంటే నీకు స్ట్రైట్ ఉన్నది స్ట్రైట్గానే కనిపించిందా లేదా సో ఇరెక్ట్ కనిపించింది అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ నీకు సేమ్ కనిపించిందా వేరే కనిపించిందా సేమ్ కనిపించింది డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ ఇప్పుడు సపోజ్ ఎంత డిస్టెన్స్లో పెడితే అంత డిస్టెన్స్ లోపల కనిపించిందా లేదా సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద మిర్రర్లో ఎంత డిస్టెన్స్ ఉందో బయట కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది అవునా కదా దగ్గర కనిపిస్తుందా అరే హెడ్డింగ్ ఏం పెట్టినా చెప్పు హెడ్డింగ్ ఏముంది చెప్పు ప్లేన్ మిర్రర్ అంటే బైక్లో ఉన్న మిర్రర్ ప్లేన్ మిర్రర్ ఒకటి దీంట్లో చూడు ఎంత డిస్టెన్స్లో ఉన్నావు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో మరి మన క్యారెక్టరిస్టిక్స్ చూస్తేనే ప్లేన్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ అర్థమైందా ప్లేన్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఇది అయిపోయిందా ఇది అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ అడిగితే రాస్తారు కదా రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ ప్లేన్ మిర్రర్ అనే క్వశ్చన్ ఇచ్చిన అనుకో ఆన్సర్ రాస్తారు కదా 4 మార్క్స్ క్వశ్చన్ ఇదే రాస్తారు కదా ఇంకోటి క్వశ్చన్ ఇస్తే స్టేట్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ డ్రా లేబుల్డ్ డయాగ్రామ్ టు ఇలస్ట్రేట్ దిస్ లాస్ అని అడుగుతున్నాను క్వశ్చన్ అడుగుతారా అది ఆస్ట్ క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి నేను చెప్పేది ఇది అడిగింది అందుకనే చెప్తున్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 23లో కాదు లాస్ట్ 15 yearsలో ఎక్కడో ఒక్కడ అడిగి ఉంటాడు అందుకని చెప్తున్నాను లాస్ట్ 14-15 yearsలో ఎక్కడో ఒక దగ్గర అడిగింది అది ఏ ఇయర్ అడిగిందో కరెక్ట్గా గుర్తులేదు నాకు సరేనా సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది తర్వాత ఏం మీరు అంటే క్లాస్ మధ్యలో స్కోర్ అటు కూర్చోండి చూస్తారా